రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటన వచ్చింది కొద్దిసేపటి క్రితమే. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నేడు శాసనమండలి సమావేశ హాల్లో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాలని సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. రెగ్యులర్ గా కొనుగోలు చేసేదానికంటే ఎక్కువగా కొని నిల్వ చేయవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదారికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందేమోన్న భరోసా కల్పించాలని అధికారులు, ఏజెన్సీల్ని ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుటకు రెగ్యులర్ గా ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, సుధీర్ బాబు, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ఇచ్చిన ప్రకటన. సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఒకటి కామన్ సెన్స్ హైదరాబాద్ వాసులను ఆలోచించండి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, మరి అక్కడ ఎక్కడ మనకు కనిపించట్లే ఈ లైన్లు. ఓన్లీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ లోనే నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది ఇది. ఈ రోజు మీరు 11:30కి ఆల్రెడీ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు, అంటే రాజశేఖరన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో మీ ఆల్రెడీ జీటీవీ స్క్రీన్ కూడా వస్తుంది. పబ్లిక్ ఆలోచించాలి. యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఒక హైదరాబాద్ కే కాదు. ఒక హైదరాబాద్ లోనే లైన్ కనబడుతున్నాయి. కాబట్టి జపాన్ ఆదర్శంగా తీసుకోవాలి. జపాన్ లో భూకంపం వచ్చినా సరే వాళ్ళంతా లైన్ కట్టి నిత్యావసర సరుకులు అవి తీసుకుంటారు తప్ప ఈ విధంగా అవసరం ఉన్నా లేకున్నా ప్యానిక్ బయింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఎక్కడైనా. సో ఆ సంగప గారు ఏదో చెప్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ రివ్యూ చేసింది. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, స్టేట్ గవర్నమెంట్ అండ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కి థ్యాంక్స్ అని చెప్తూ ప్రయత్నం చేశారు. వాళ్ళు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు 11 o'clock ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దేర్ ఈస్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్, adequate stock is available with the HPCL, IOCL, BPCL, supply chains are functioning normally. చాలా స్పష్టంగా చెప్పినారు. అయినా కూడా అది ఆల్రెడీ మీడియాలో చెప్తున్నా కూడా జనం ఎవరు తగ్గలే. వీళ్ళు వాళ్ళు నమ్మతలేరు. అంటే ఒక్కసారి వాళ్ళ మైండ్ లో ఎక్కింది. నేను ఏమంటున్నా అంటే రాజశేఖరన్న ఒప్పుకోండి నాకు తెలియదు, కానీ సరే ఈ వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఆపేసినా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ప్రాంప్ట్ పేమెంట్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఈ కంపెనీలు ఆపేస్తాయి. ఎన్నో సార్లు మా దగ్గర కూడా వస్తుంది ఇష్యూ. ఆల్రెడీ ఒకటేసారి ఆపినా మేము, 2 సార్లు మేము పే చేయలేదు, మాకు మొత్తానికి వారం నుంచి ఇస్తలేరు స్టాక్, ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మా దగ్గర, మేము చూస్తుంటాం. నో స్టాక్ బోర్డు పెట్టగానే మొత్తం అదంతా అన్ని పంపులకు వ్యాపించిందని చెప్పి వదంతులు వచ్చేసరికి ఈ సమస్య వచ్చింది. దయచేసి నేను ఒకటి స్పందించవచ్చు.